ఇలా పరిచయాలు, అలా క్షణిక సుఖాలు, అంతలోనే విభేదాలు, ఆపై కలహాలు. మ్యాటర్ అక్కడితో ఆగదు. పోయాం మోసపోయాం అని గగ్గోలు. ఇదిప్పుడు ట్రెండ్లా మారిపోయింది. వరుస పెట్టి ఒక్కొక్కరు రోడ్డెక్కి న్యాయం మొర్రో అని గుండెలు బాధేసుకుంటూ ఉన్నారు. లేటెస్ట్గా మరో బాధితురాలు తెరమీదకొచ్చింది. ఇంతకీ ఎవరామె? ఒక లీడర్ పై చేస్తోన్న తీవ్ర ఆరోపణలేంటి? నేనేం చేశాను? నా మీద ప్రెస్ మీట్ పెట్టి అంత వెళ్ళడానికి మీరు చేసినోటి అవన్నీ చెప్పాను. నేను ఏం చేశాను? సరే ఇల్లు ఎత్తానని మోసం చేయలేదా నన్ను? మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతుంది కదా. ఎస్, ఆ టైపు వ్యవహారమే ఇది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా గూనుపూడి వాస్తవ్యురాలు. భర్తతో విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ షాప్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఓ రోజు షాప్ ఓనర్ ఈమెను తీసుకువెళ్లి వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ కి పరిచయం చేశాడు. అలా ఇద్దరు దగ్గరయ్యారు. ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాడు అన్న ధీమాతో ప్రేమగా టాటూ కూడా వేయించుకుందామే. ఓ రోజు జయప్రకాష్ ఇల్లు కట్టుకుంటాను అంటే 10 లక్షల క్యాష్ ఇచ్చిందట. పైగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవంటే బంగారం కూడా చేతిలో పెట్టిందట. ఇలా అన్ని రకాలుగా సాయం చేస్తే ఇప్పుడు దూరం పెట్టి బెదిరింపులకు దిగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 1 year నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటాను అని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను. జయప్రకాష్ అమ్మాయిల పిచ్చోడని, వాళ్లను వీళ్లను తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. అందుకు ససిమిరా అంటే దాడి చేసేవాడని కన్నీరు మున్నీరైంది. ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనేవాడు. అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అక్కడికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాడు. నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా వేయించుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అమ్మాయిలు ఉంటే తీసుకొని రా, ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అయ్యి అని చెప్పేసి అమ్మాయిలను తీసుకురమ్మనేవాడండి. నేను ఎవరిని తీసుకెళ్లేదాన్ని కాదు. బాధితురాలి ఆరోపణలు కొట్టిపడేశాడు జెడ్పీటీసీ జయప్రకాష్. ఇదంతా తన ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని మండిపడ్డాడు. వాళ్ళకి ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తే అది నేను ఆ డబ్బు గురించి నా సైట్ గురించి నేను గట్టిగా అడిగి మొదలు పెట్టేటప్పటికి, కేసు అది పెట్టి చేసేటప్పటికి నన్ను బ్లేమ్ చేసి పరిస్థితికి నన్ను దిగజార్చి పరిస్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలేదేం లేదు. జయప్రకాష్ పై గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లను అక్రమంగా దక్కించుకున్న వ్యవహారంలో ఫోర్జరీ కేసులున్నాయి. ఇప్పుడు చీటింగ్ ఆరోపణలతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో జయప్రకాష్ పై SC/ST అట్రాసిటీ యాక్ట్ తో పాటు వేరు సెక్షన్ల కింద భీమవరం PS లో కేసులు నమోదు చేశారు. అసలు బాధితురాలి ఆరోపణల్లో నిజమెంత? నిజంగానే జయప్రకాష్ శారీరకంగా దగ్గరే వదిలేశాడా, లేదంటే రాజకీయ కుట్రలో ఇదంతా భాగమా? ఎవరి వాదనలో నిజమెంతో పోలీసులే తేల్చాలి.